అందరికీ శుభోదయం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం కాల్పులతో మార్మోగింది. భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. 3 భద్రతా సిబ్బందికి గాయాల పాలయ్యారు. సివిల్స్ ఫలితాల్లో మహబూబ్ నగర్ యువతి అనన్యరెడ్డికి 3వ ర్యాంక్. టాపర్గా లక్నోకు చెందిన శ్రీవాస్తవ. గల్ఫ్ ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్ రావులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు, 2040 నాటికి ఎదురయ్యే పరిస్థితిపై లాన్సెట్ కమిషన్ హెచ్చరిక. జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం. గతేడాది కంటే మెరుగైన వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా. క్రీడా వార్తలు. ఐపీఎల్ 17లో రాజస్థాన్ కోల్కతాపై విజయం సాధించింది. నేటి విశేషం శ్రీరామనవమి పండుగ. శ్రీరామనవమి నాడు శ్రీరాముడు జన్మించిన రోజును మరియు ఆయన సీతాదేవితో వివాహం జరిగిన రోజును జరుపుకునే పండుగ. ఈ పండుగ చైత్రమాసంలోని నవమి తిథిని ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో భక్తులు సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహించి వీధుల్లో ఊరేగింపు చేస్తారు. ఈ పండుగ మానవ జీవితంతో మమేకమైనటువంటి శ్రీ రామాయణంలోని ధర్మం, నీతి మరియు నైతిక విలువలను ప్రజలకు గుర్తు చేస్తుంది. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మంపై విజయం సాధించడానికి అవతరించినవాడు అనే విశ్వాసం ప్రజల్లో ప్రగాఢంగా ఉంది. శ్రీరాముని యొక్క ఆదర్శాలు నేటికి ఆచరణీయం, ఆమోదయోగ్యంగా ఉండడం వల్లనే యావత్ భారతంలో శ్రీరామనవమి పండుగను ఘనంగా మరియు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సమస్త ప్రజానికానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సేకరణ మధుకర్ బొమ్మెర. ఇవే వార్తలను ఇంగ్లీష్ వెర్షన్లో చూద్దాం ఒకసారి. బస్తర్ ఏరియా ఆఫ్ ద ఛత్తీస్గఢ్ వాజ్ బర్స్ట్ విత్ ద ఫైరింగ్. 29 Maoists were killed and 3 security personnel were injured in fire with the security force. Srivastava from Lucknow is the topper. Mahabub Nagar girl Ananya Reddy 3rd rank in civils result. CM Revanth Reddy said that the state government will study in this regard, that a special board will be set up for the welfare of the workers going to other Gulf countries. Supreme Court Collegium has recommended Justice Srinivasa Rao and Justice Rajeshwar Rao as permanent judges of the High Court. 1 million deaths per year due to the breast cancer. Lancet Commission warning on the condition of phase by 2040. Between June 18 to 11, the entry of southwestern monsoon and better rain than the last year is predicted by the Meteorological Department. Sports news. Rajasthan beat Kolkata in IPL 17. Today's speciality, Sri Ramanavami festival. Sri Ramanavami is a festival celebrating the birth of Lord Rama and his marriage to goddess Sita. This festival is celebrated every year on Navami Tithi in the month of Chaitra. During this festival, devotees perform a Kalyana Mahotsavam to the ideals of Sita Rama and take a procession through the streets. This festival reminds people of the dharma, ethics and moral values of Sri Ramayana, which are intertwined with the human life. There is a deep belief among the people that Lord Rama came to establish dharma and triumph over evil. Sri Ramanavami festival is celebrated with grander all over India because the ideal of Sri Rama are still viable and acceptable today. Happy Sri Ramanavami to all the people. Collection Madhukar Bomera. Thank you one and all.